ఫనీ తుపాను ఆంధ్రప్రదేశ్ను వణికిస్తోంది. ప్రస్తుతం తుపాను మచిలీపట్నం, చెన్నై మధ్య కేంద్రీకృతమై ఉంది. మే 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రభావం ఉంటుందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న ఏయూ ప్రొఫెసర్ రామకృష్ణతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో వస్తున్న తుఫాన్ ఫనీ తుఫాన్ ప్రస్తుతం తీర ప్రాంతాల వైపు దూసుకొస్తుంది. మరి ఈ తుఫాన్ ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది, ఈ తుఫాన్ వల్ల ఏ జిల్లాలు ఎఫెక్ట్ కాబోతున్నాయి, అసలు వాతావరణ నిపుణులు ఈ తుఫాన్ మీద ఎలాంటి అంచనాలు వేస్తున్నారు, ప్రస్తుతం ఇదే అంశం గురించి మనం తెలుసుకునేందుకు ఏయూ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారితో ఉన్నాము. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రస్తుతం ఫనీ తుఫాన్ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తుంది అంటున్నారు. మరి దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది, ఎక్కువగా ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం? ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1200 కిలోమీటర్ల దగ్గర కేంద్రీకృతం ఉందమ్మా ఈ ఫనీ తుఫాను. దీని ప్రభావం వలన 1-2 మే 2019 ఆ తారీఖుల్లో చెన్నైకి దగ్గరగా రాబోతుంది. ఆ తర్వాత అది కొంచెం అనూహ్యంగా కొంచెం దిశ మార్చుకుని కోస్తా వెంబడే ఆల్మోస్ట్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయమ్మా. అయితే 1-2 తారీఖుల్లో చెన్నైకి దగ్గరికి వచ్చిన ఈ ఫనీ తుఫాను 3-4 తారీఖులకి ఒంగోలు, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు అలాగా కోస్తా తీరం వెంబడే ఉత్తరాంధ్ర మీదుగా అలా ఒరిస్సా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం వలన మే 3-4 తారీఖులు ఆంధ్రప్రదేశ్కి కొంచెం ఇబ్బందికరమే. అంటే ఆ తర్వాత 5వ తారీఖునేమో ఇది ఒరిస్సా తీరాన్ని తాకుతుంది. అలా 6వ తారీఖుని వెస్ట్ బెంగాల్ తీరాన్ని తాకి అక్కడి నుంచి ఇంకా కొంచెం వీకెన్ అయిపోవడం ప్రారంభిస్తుంది. ఇది ఏంటంటే తీవ్రమైన ప్రమాదాన్ని గురి చేస్తుందని నేను అనుకోను. కానీ కోస్తా వెంబడే ఉండడం వలన ఏంటంటే పలు జిల్లాలు కొంచెం వర్షపాతానికి గురయ్యి కొంచెం లోతట్టు ప్రాంతాలు అవి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే ఒక 15-20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క వాటర్ లెవెల్స్ని అవి ఇంప్రూవ్ చేసినా కొంచెం ఫ్లడ్డింగ్ కూడా క్రియేట్ చేయొచ్చేమో అని నా అభిప్రాయం. ఎందుకైనా మంచిది కొంచెం ప్రజలు, ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. సరే, అంటే జనరల్గా ఒక సైక్లోన్ ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు ఇట్లా దాని గమనం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ ఫనీ తుఫాన్ చాలా ఎక్కువ గమనాన్ని అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే సమయాన్ని ఎక్కువ హవర్స్ని తీసుకుంటుంది. అంటే ఇది ప్రత్యేకమైన వాతావరణ కండిషన్ ఏమైనా అంటే మీ అంచనాలు ఏంటి? అంటేనమ్మా, ఇప్పుడు సముద్రం మీదుగా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అంటే మటుకు సీ సర్ఫేస్ టెంపరేచర్ ఇవన్నీ కొంచెం ఉపకరించాలి. ఇప్పుడు సీ సర్ఫేస్ టెంపరేచరు దీన్ని గమనాన్ని అంత నిర్దేశించకపోతే మటుకు అది తొందరగా వెళ్ళదు. అలాగే స్టీరింగ్ కరెంట్ అంటాము, అంటే వాతావరణంలో ఉన్న యాంబియంట్ ఫ్లో కూడా దీన్ని గమనాన్ని కొంచెం నిర్దేశిస్తుంది. ఇవన్నీ అనుకరించకపోతే మటుకు కొంచెం ఇది స్లోగానే మందకొడిగానే కదులుతుంది. ఈ తుఫాను కూడా చాలా నెమ్మదిగా కదులుతుందమ్మా. ఈ బంగాళాఖాతంలో గంటకి 10-12 కిలోమీటర్లు కన్నా ఎక్కువ కదులుతున్నట్టు నాకు అనిపించడం లేదు. ప్రస్తుతం మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు అంచనాల ప్రకారం ఏదైతే ఫనీ తుఫాన్ వస్తుందో దాని తీవ్రత ఎట్లా ఉంటుందనేది పక్కన పెడితే కోస్తా తీరాల మీదుగా దాని గమనం అనేది వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని ఇంటెన్సిటీ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. అలాగే ఎక్కువ సమయాన్ని అంటే దాదాపుగా మే 3, 4, 5 తేదీల వరకు దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అయితే తీర ప్రాంతం వెంబడి దీని గమనం ఉంది కాబట్టి ల్యాండ్ మీద ఎక్కువగా లేకపోయినప్పటికీ సముద్ర తీర ప్రాంతాలకి దగ్గరగా ఉండే జిల్లాలు కానీ ఆ ప్రాంతాల మీద కానీ ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అందుకు తగిన చర్యలను కూడా ప్రభుత్వాలు, అక్కడ జిల్లా యంత్రాంగాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.